హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు శుక్రవారం కదండి. చక్కగా శుక్రవారం, అది కూడా కాక పౌర్ణమి అనమాట. పౌర్ణమి రోజు చక్కగా వాకిలు ఊడ్చుకొని ముగ్గులు వేసుకొని చూడండి, సంక్రాంతి ముగ్గులు అనమాట. ఏదో అలా వచ్చి అన్నట్టు వేసుకుంటానండి. ఇలా వేసుకుంటాను. చక్కగా వాకిలి కడిగి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకుంటే ముగ్గు పైన చాలా అందంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. చూడండి, ఇలాగా పొద్దున్నే అయిపోయిందిలేండి. నేను తెల్లారి నాకు తీసాను అనమాట. చిన్నగా వేసాను ముగ్గులు. శుక్రవారం కదండి, అమ్మవారిని ఇటు నేను ఈరోజు అటు నాకు ఉత్తరం వైపు పెట్టుకున్నానండి. మన తులసమ్మ అమ్మవారిని ఉత్తరం వైపు పెడితే మాకు తెలిసిన ఆంటీ వండి, అటు వద్దు పద్మ, ఇటు పెట్టుకో, తూర్పు వైపున పెట్టుకో తులసమ్మ అమ్మవారిని, ఎదురుగా ఉంటుంది వాకిలి ఎదురుగా, అమ్మవారు చక్కగా అనుగ్రహిస్తారు, బాగుంటుంది, ఇటువైపు పెట్టుకో అని చెప్పారండి. ఇంకా ఇటువైపు పెట్టాను అనమాట. అటు పెట్టిన కాడి నుంచి నీడ వస్తుందండి, ఎండ లేదు. చెట్టు అంతా ఇలా అయిపోయిందనమాట, ఆకులే లేకుండా ఇదైపోయింది. ఇంకా తీసుకొచ్చేసి ఇటు తూర్పు వైపు ఈశాన్య మూలండి ఇటు పెట్టుకున్నాను అనమాట. పైన ఈ దిమ్మ వస్తుంది కదా, దాన్ని తప్పించేసి ఇటు కొంచెం ఇటు గేట్కి వెళ్ళి పెట్టుకున్నాను. పెట్టి చక్కగా అక్కడంతా క్లీన్ చేసుకొని పసుపు ముగ్గులు వేసుకొని కలర్స్ పసుపు కుంకుమ అవన్నీ వేసుకున్నానండి. శుక్రవారం కదా, ఈ బాల్కనీ మొత్తం కడిగేసేసి నీట్గా పెట్టుకున్నాను అనమాట. ఇటు పెట్టానండి. బరువు ఉండకూడదు అంటారు కానీ తులసమ్మ అమ్మవారు అయితే ఉండొచ్చు అంటండి ఈశాన్యం మూల, అందుకనేసి అక్కడ పెట్టేసుకున్నాను అనమాట. మాకు అక్కడ ఏం అడ్డు లేదు, గేటు దగ్గర తీసుకుని అయినా ఇటు పక్క రావచ్చు. చెట్లు చూడండి, బెల్లపత్రి, ఉసిరి మొక్క, ఇవన్నీ ఇటువైపు పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే చక్కగా గాలి వస్తుంది. ఇంకా ఒక చెట్టు అమ్మటి చెట్లు లేకుండా గాలి వస్తుంది కదా, చక్కగా హాయిగా ఉంటాయి కదా అది మొక్కలు అని చెప్పేసి ఇటువైపు పెట్టుకున్నాను. తులసమ్మ వారికి అయితే కొంచెం ఎండ వస్తుందండి, ఎండ వస్తుంది బాగా, బాగుంటుందిలే అని చెప్పేసి పెట్టాను అనమాట. ఇటు ఈశాన్య మూల అక్కడ మనకేం అడ్డు లేదండి. అమ్మవారిని చక్కగా అక్కడ ప్రతిష్ఠించుకొని పూజ చేసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ నుండి. చూడండి ఎలా అయిపోయిందో చెట్టు. మరి దిష్టి ఏమన్నా అయిందో ఏట సంగతో తెలియదండి. మొత్తంగా చెట్టు అంతా తులసి అమ్మవారి పొదలాగా వచ్చిందండి. పొదలాగా వచ్చిన మొక్క అంతా ఇలా అయిపోయిందనమాట. ఇంకా ఎండలో పెడితేనన్నా కొంచెం ఎండ పడితే కొంచెం చెట్టు బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను. ముగ్గు ఇలా వేసుకున్నాను, బాగుందండి. ఇలా వేసుకున్నాను అనమాట. కలర్స్ వేసుకుంటే చాలా మంచిదంటండి. తులసమ్మ వారి ముందు ముగ్గు పెట్టుకొని ఆ ముగ్గు మీద కలర్స్ వేస్తే చాలా మంచిదంట. వేసుకోండి మీరు కూడాను. ఏమన్నా కలర్స్ ఉంటే పింక్ వేస్తే చాలా మంచిదంటండి. పైన కొంచెం కంద తీసుకొస్తే ఆ కంద శామగడ్డ అనమాట, శామగడ్డల మొక్కలు వస్తే పెట్టే దాంట్లో బాగా వచ్చినాయి అనమాట. తర్వాత ఇంట్లోకి వచ్చేసానండి. ఇంట్లోకి వచ్చేసి పొయ్యి బండ రాత్రే నాకు నైటే కడిగి పెట్టుకోవటం అలవాటు అండి. పొయ్యి బండ అంతా శుభ్రంగా మళ్ళీ పొద్దున్నే లేచినాక మళ్ళీ పొడిగుడ్డ పెట్టి శుభ్రంగా తుడుచుకొని క్లీన్ చేసి పసుపు రాసి మనం స్నానం చేసుకొచ్చుకున్నాక పసుపు రాసేసి బొట్లు పెట్టుకొని ఇలా అలంకరించేసి ఈ ఆగ్నేయమూల దీపానికి కూడా సిద్ధంగా పెట్టుకున్నానండి. చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఇక్కడంతా పొయ్యికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసి కుంకుమ బొట్టు పసుపు బొట్లు అట్లా పెట్టేసుకొని ముగ్గు పెట్టుకున్నానండి. ముగ్గు పెట్టేసుకొని చక్కగా దీపం వెలిగించుకుందాం అని చెప్పేసి సిద్ధమయ్యానమాట. తర్వాత దీపం వెలిగించుకున్నానండి. దీపం వెలిగించేసి పొయ్యికి కూడా చూపించితే పొగ మంచిది కదా, సాంబ్రాణి కడ్డీలు అలాగా దీపం వెలిగించేసి ఆగ్నేయమూల చక్కగా తాంబూలం పెట్టుకున్నానండి. తాంబూలం పెట్టేసి అప్పుడు ప్రసాదం ఏం చేయలేదు. తర్వాత కొన్ని కిస్మిస్ పళ్ళు ఉంటాయి పెట్టాను, అరటి పండ్లు, తాంబూలం ఒక వక్క, 2 ఆకులు, 2 అరటి పండ్లు తాంబూలం పెడితే మంచిదండి ఆగ్నేయమూల దీపంకి. శుక్రవారం మంగళవారం ఇలా చేసుకుంటే చాలా మంచిదన్నమాట ఇంట్లో. చూడండి అలా చక్కగా వెలుగుతుంది కదా, ఇలా ఆగ్నేయమూల దీపం వెలిగితే మంచిదంటండి. ఏదన్నా పండగల కన్నా కానీ మామూలుగా ఇట్లా శుక్రవారం, శనివారం, మంగళవారం ఇలా వెలిగించుకున్న చాలా మంచిదంట. తర్వాత అండి ఒక కప్పు అనమాట అటుకులు, పలసటి అయినా సరే మందమైనా సరే మీ ఇష్టం అనమాట.
ఫస్ట్ అటుకులు తీసుకొని వాటర్లో 2-3 సార్లు కడగాలండి. మట్టి మురికి అలా ఉంటుందన్నమాట. కడిగేసేసి పాలల్లో నానబెట్టి పెట్టాను. ఆ తర్వాత అండి మనం పొయ్యి వెలిగించుకోబోయే ముందు చక్కగా అగ్నిమాతకు నమస్కారం చేసుకొని తర్వాత పాలను ఇది పెట్టానండి. పాయసం చేద్దామని చెప్పేసి అటుకులు పాయసం చేద్దామని చెప్పేసి అటుకులు కడిగేసి పాలు వేసి ఒక 1/2 అవర్ నానబెట్టి ఉంచాను. అది పొయ్యి మీద పెట్టేసి బెల్లం నలగొట్టానండి. మొన్న ఊరు నుంచి వస్తా తీసుకొచ్చాను అనమాట. తెనాల నుంచి వచ్చేటప్పుడు అరిసెల బెల్లం, ఈ బెల్లం 2 తీసుకొచ్చామండి. ఈ బెల్లం చూసారా కలర్ ఎలా ఉందో, కలర్ వేసిన బెల్లం అన్నమాట అది. ఇది మంచి బెల్లం కాదండి, కలర్ వేయకుండా ఉన్న బెల్లం కూడా ఉంది. అది అరిసెలకి మనకు సంక్రాంతికి అరిసెలు చేసుకుంటాం కదా, అందుకని ఉంచానన్నమాట. తర్వాత అండి అది పాయసం ఎంతలోకండి ఒక 2 నిమిషాల్లో ఉడికిపోయి అటుకులే కదా. ఆ తర్వాత బాదం, జీడిపప్పు, కిస్మిస్ నేతిలో ఆవు నెయ్యి వేసి వేయించుకోవాలన్నమాట. మనం ప్రసాదం చేసుకోవాలన్నప్పుడు ఆవు నెయ్యి వేసి వేయించుకోవాలి. ఇలాగా చక్కగా ఉడికింది చూసారా, బాగా ఉడికింది. అలా ఉడికేటప్పుడు బెల్లం వేసుకోవాలన్నమాట. బెల్లం వేసేసి బాగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. మాకు ఇంట్లో ఎక్కువ స్వీట్ తినరు కాబట్టి నేను కొంచెమే చేశాను. కొంచెం అటుకుల పాయసం కొంచెమే చేశాను. అమ్మవారికండి అటుకుల పాయసం అంటే అమ్మవారికి, కృష్ణుడికి చాలా ఇష్టం అంటండి. అందుకని ఈరోజు అటుకుల పాయసం చేద్దామని చెప్పేసి అనుకున్నాను అన్నమాట. ఇంకా చక్కగా సిమ్లో పెట్టేసుకుంటే ఇలా వేసిన తర్వాత అండి ఇట్లా కొంచెం పలసగా ఉందనుకుంటా అనుకోవచ్చు, కానీ పలసగా ఉండదండి. అది కొంచెం గట్టిపడిద్ది అనమాట. ఆరిపోయింది అనుకో గట్టిగా ఇద్దండి. తర్వాత పచ్చకర్పూరం, యాలక్కాయ పొడి వేసి చక్కగా కలిపానండి. పచ్చకర్పూరం ఒక్క చిటికడే వేయాలన్నమాట. బాగా మంచి స్మెల్ వస్తుంది. అమ్మవారికి కూడా చాలా ఇష్టం అండి. అమ్మవారికి, అయ్యవారికి పచ్చకర్పూరంతో పాయసం చేస్తే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. తర్వాత మనం వేయించుకున్నాం కదా జీడిపప్పు, కిస్మిస్ అవి కూడా వేసాను. వేసి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోయిద్దండి. కావాలనుకుంటే గట్టిగా ఉందనుకోండి కొంచెం పాలు కలుపుకోవచ్చు, లేదంటే ఇలాగే ఉంచితేనే ఒక 1/2 అవర్ ఆగితే గట్టి పడిద్ది అనమాట. పాయసం అయిపోయిందండి, అటుకుల పాయసం అన్నమాట. ఇలాగ అప్పటికే ఫస్ట్ నేను దీపం వెలిగించుకున్నాను కదా, దీపం వెలిగించే పాయసం చేశాను కాబట్టి అక్కడ పెట్టలేదు. తర్వాత దేవుడి రూమ్లోకి వచ్చానండి. దేవుడి రూమ్లోకి వచ్చేసి కామాక్షి దీపం అన్నమాట. అష్టలక్ష్మి దీపం, కామాక్షి దీపం అంటారు కదా, అదే అష్టలక్ష్మి దీపం ఉంది నా దగ్గర, వెండిది. కొంచెం పెద్దది తీసుకోవాలండి, ఇది మధ్యాహ్నం దాకే వెలుగుతుంది. చక్కగాను పసుపు, కుంకుమ, గంధము, బొట్లు చక్కగా పెట్టానండి. పెట్టిన తర్వాత మనం ఎక్కడైతే ఏ ప్లేట్లు అయితే కూర్చోబెట్టాలి కామాక్షి దీపం పెట్టుకుందాం అనుకుంటున్నామో దాంట్లో పసుపు అదే కుంకుమ, పసుపు బొట్లు పెట్టేసి ఒక రూపాయి కాయిన్ కానీ 5 రూపాయల కాయిన్ కానీ దాంట్లో పెట్టేసి దీపం పెట్టేసి వెలిగించుకుంటే చాలా మంచిదంటండి అమ్మవారికి. అంతా సిద్ధం చేసుకున్నాను. పువ్వులు అవి ఫోటోల నిండా అలంకరించేసి చూడండి. అది వరకు నాకు చిన్న ఒక మెట్టులాగా ఉండేదన్నమాట. మన పాలరాయితోటే, మార్బుల్స్ తోటి ఇట్లా చిన్నగా ఉండేది. దాని మీద ఏం సరిపోవట్లేదండి, అసలు సామాన్ ఏం సరిపోవట్లేదు. ఫొటోస్ పెట్టేసరికి ప్రసాదం వచ్చేసి కింద పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట నాకు ఎప్పుడు. అందుకని నేను ఒక 2 అడుగులు ఉంటుందండి మార్బుల్స్ తీసుకొచ్చేసి ఇట్లా చేయించుకున్నాను అనమాట. అన్నీ సరిపోతున్నాయండి. 2 జానల కంటే ఎక్కువే ఉందన్నమాట. ఇట్లా మనకి కోసుకోకుండా కూడా ఇట్లా మలిచారనమాట. ఇట్లా చేసి మిషన్ పెట్టి చక్కగా బాగుంది. ఇప్పుడు నాకు అన్నీ కలశం కానీ, విగ్రహాలు కానీ, పీటలు, ప్రసాదాలు అన్నీ పడుతున్నాయండి. చక్కగా ఉంది, హ్యాపీగా ఉందన్నమాట. ఫ్రీగా ఉంది చక్కగా. అన్ని ప్రసాదాలు, దీపాలు అన్నీ పెట్టుకోవడానికి బాగుందన్నమాట. ఇలా చేయించుకున్నానండి. అది వరకు ఒక చిన్న మెట్టు ఉండేది. ఆ మెట్టు లాంటి దాని మీద అసలు ఏం సరిపోయాయి కాదండి. విగ్రహాలు, ఫొటోస్ వరకే సరిపోయాయి అన్నమాట. ప్రసాదాలు అవి పెట్టుకోవాలంటేనేమో కింద వేరే మళ్ళీ అది పెట్టేసి పీట పెట్టేసి పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు బాగుందండి, నాకు ఫ్రీగా ఉంది. చక్కగా అన్ని ఫోటోలు ఫ్రీగా పెట్టుకోవచ్చు. హాయిగా ఉందన్నమాట. ఇలా కలశం పెట్టేసి కలశానికి చక్కగా కలశం పెట్టుకున్నానండి. పౌర్ణం కదా, కలశం పెట్టేసి కంకణం కట్టాను. చక్కగా అమ్మవారికి కంకణం కట్టుకొని
అరుణాచలంలో తీసుకొచ్చిన ఫోటో అండి అక్కడ శివుడిది. ఇదేమో కామాక్షి అమ్మవారు కంచిలో తీసుకున్నాం అనమాట, మదురైలో తీసుకున్నామండి అది ఫోటో. మొన్న టూర్ వెళ్ళాం కదా, మదురైలో తీసుకున్నాం అనమాట. ఇలాగా అలంకరించుకొని తెనాల్లో మా పక్క ఆంటీ తెనాలి వెళ్ళొద్దండి, పెన్షన్కి వెళ్ళొద్దు అనమాట నెల నెల. ఆమె చేత అక్కడి నుంచి పూలు తెప్పించుకున్నాను అనమాట. చాలా బాగుండే చూసారా, మరబం చిట్టి చామంతి కనకాంబరాలు వేసి కట్టారండి, ఎంత బాగుందో మాల తెనాల్లో. ఆ తర్వాత అండి పైన ఓంకారం స్వస్తి గుర్తు ఈ దీపాలు నేను మీషోలో తెప్పించుకున్నానండి, బాగున్నాయి, చక్కగా అలంకరించుకున్నాను అనమాట. ఎంత నిండుగా ఉందో చూసారండి. అవి అలంకరించిన తర్వాత పైన ఫోటోలకి చక్కగా పసుపు బొట్లు, గంధం బొట్లు, కుంకుమ బొట్లు ఇలా అలంకరించేసుకొని ఇలా అటువైపు ఇటువైపు ఓంకారం గుర్తు స్వస్తి గుర్తు చక్కగా ఇలా పెట్టాను అనమాట. బాగుంది కదా. పైనంతా వైట్ చామంతి అండి, పైనంతా వైట్ చామంతి. మా మొక్కలకు పూసిన మందార పువ్వులు అన్నమాట. 6 పువ్వులు పూసిందండి. 6 పువ్వులు మందార పువ్వులు తీసుకొచ్చేసి చక్కగా అలంకరించుకొని పంచగ్రవ్య దీపం పెడదాం అనుకుంటున్నానండి ఈరోజు. ఉప్పు మనం ప్రమిదలో శుభ్రంగా నీట్గా కడిగేసేసుకొని పసుపు రాసి కుంకుమ బట్టలు పెట్టేసుకొని తర్వాత ఒక ప్రమిద నిండా కళ్ళుప్పు పోసుకోవాలన్నమాట. సాల్ట్ వద్దండి, కళ్ళుప్పు పోసుకోవాలి. పౌర్ణానికి, అమావాస్యకి, మంగళవారం ఇలా పెడితే చాలా మంచిదండి. ఆ ఉప్పు అది అయిపోయిన తర్వాత అండి చెట్లో పోసుకోవాలన్నమాట. ఉప్పు తొక్కని చోట వేసుకోవాలి వాటర్లో కలిపి. ఆ ఉప్పులోనే కొంచెం పసుపు, కుంకుమ, జవాది ఇలా వేసుకొని సుగంధ ద్రవ్యాలన్నమాట ఇలా వేసుకొని దీపం మళ్ళీ పైన ఇంకో ప్రమిద పెట్టేసి దాని తర్వాత ఆవు పేడతో చేసిన ప్రమిద అన్నమాట. మనకు బయట దొరుకుతున్నాయండి ఇప్పుడు షాపుల్లో, లేకపోతే పేడ దొరికితే మనమైనా ఆవు పేడ దొరికిందనుకో మనమైనా చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా చేసుకొని దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్యమయం లక్ష్మీం జాతవేదో మావహ తాం మావహ జాతవేదో లక్ష్మీముపగామినిం యస్యాం హిరణ్యం విందేయం కామస్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యం హస్తినాదప్రబోధినిం శ్రియం దేవీముపాహ్మయే శ్రీర్మా దేవి జుష్తాం కాశోస్మితాం హిరణ్యప్రాకారామాధ్వాం జలతిం తృప్తాం తర్పణంతీం పద్మే స్థితాం పద్మవర్ణం తామికోపాహ్యే శ్రియం చంద్రామపామాయసస్వాజలతీం శ్రియం లోకే దేవాజుష్టాముదరాం తాం పద్మినీం శరణం మహప్రపద్యే లక్ష్మీర్మేనస్య తాం రుణే ఆదిత్యవర్ణో తపసోదిజాతో వనస్పతిస్తవ వృక్షోహదల్హబిల్వా తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాస్య బాహ్య అలక్ష్మిః ఉపైతుమాన్ దేవాసః కీర్తిస్య మణినా సహ ప్రాదుర్భూతోస్మిన్ రాష్మేస్మిన్ కీర్తిం వృద్ధిం దదాతు మే క్షుప్తిపాసామలాం జ్యేష్ఠామాలక్ష్మిర్నాస్యామహం అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్గుణదమే గృహాత్ గంధద్వారాం దురాదర్శం నిత్యపుష్టాం పుష్కరిణీం ఈశ్వరీయం సర్వభూతానాం తామికోపాహ్యే శ్రియం మనసః కామమాకోతిః వాచస్య సత్యమాసీమహే సూనాం రూపమన్నస్య శ్రీసేతాం యసః కర్దమేన ప్రజాభూతామయ సంభవ కర్దమః శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని ఆపసృజంతు స్నిగ్ధాది చిక్లీత విస్మే గృహే నిచదేవి మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ధారాం పుష్కణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్యమయం లక్ష్మీం జాతవేదో మావహ ఆర్ధాయాః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్యమయం లక్ష్మీం జాతవేదో మావహ జాతవేదో లక్ష్మీమునుపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతో గావో దాస్యాస్వాన్ విందేయముష్యముర్పుషణాం యః శుచిః ప్రేతో భూత్వుజుః యాదస్వమన్వహం శ్రేయః పంచదశరచ్చ శ్రీకామः సతతం జపేత్ ఆనందకర్దమస్సైవ చిక్లీత ఇతి విశ్రుతః ఋషయస్తే త్రయం పుత్రా స్వయం శ్రీదేవి దేవతాః పద్మాసనే పద్మోరు పద్మాక్షి పద్మసంభవే త్వం భజస్వ పద్మాక్ష్యేన సౌఖ్యం లభామ్యహం అశ్వదాయీ చ గోదాయీ ధనదాయీ మహాధనే ధనం మే జుష్తాం దేవి సర్వకామాంస దేహి మే
పుత్రపౌత్ర ధనం ధాన్యం అశ్వాస్వాదిగవేరథం ప్రజానాం భవసి మాత ఆయుష్మాంతం కరోతు మాం ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వృణం ధనమస్నుతే చంద్రాభాం లక్ష్మీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం చంద్రసూర్యాగ్నిభాం శ్రీలక్ష్మీముపాస్మహే వైనతేయ సోమం పిబతు హృతః సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినిః న క్రోధో న చ మాత్సర్యం న లోభో న శుభామతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపే సదా వర్షస్తు తే విభావరీ దివో అభ్రస్య విద్యుతః రోహంతు సర్వబీజాన్యవబ్రహ్మద్విషిజోహై పద్మప్రియే పద్మిని అమ్మ ఓ పార్వతి పాలించవారమ్మని పాదాలే పూజించేదా అమ్మ ఓ పార్వతి పాలించవారమ్మని పాదాలే పూజించేదా ఆది పరాశక్తి నీవేనమ్మా ఆది పరాశక్తి నీవేనమ్మా బెజవాడ దుర్గాంబ నీవేనమ్మా శతకోటి వందనములు నీకేనమ్మా భ్రమరాంబ త్రిపురాంబ ప్రసూనాంబ భ్రమరాంబ త్రిపురాంబ ప్రసూనాంబ అమ్మ ఓ పార్వతి పాలించవా రమ్మని పాదాలే పూజించేదా కనులారగాంచిన నీ రూపము కనులారగాంచిన నీ రూపము ఆనందమే కల్గు నా హృదయం కనులారగాంచిన నీ రూపము ఆనందమే కల్గు నా హృదయం అన్ని వేళలయందు కాపాడవా అన్ని వేళలయందు కాపాడవా కామాక్షి మీనాక్షి విశాలాక్షి కామాక్షి మీనాక్షి విశాలాక్షి అమ్మ ఓ పార్వతి పాలించవా రమ్మని పాదాలే పూజించేదా పార్వతీపతే హర హర మహాదేవ. చూశారు కదండి, ఇలా చేసుకున్నాను. బాగా అయిందండి ఈరోజు పూజ అయితే. కొబ్బరికాయ కొట్టుకున్నాను, చక్కగాను జవాది పౌడరు, కొంచెం మొగలి ఆయిల్ ఉందన్నమాట. మొగలి ఆయిల్ సుగంధ ద్రవ్యాలు కదండి, అవన్నీ అమ్మవారికి సమర్పించుకొని ఈ పొంగలి, కొబ్బరికాయ, తాంబూలం, అరటి పండ్లు ఇవన్నీ అమ్మవారికి అయ్యవారికి ఇలా సమర్పించానండి. చక్కగాను బాగా నాకు తృప్తికుంది. నాకు మనసు ప్రశాంతంగా ఉండేలాగా పూజ చేసుకున్నాను. పసుపు కొమ్ములతో పూజ చేస్తే చాలా మంచిదండి. తర్వాత లక్ష్మీ గవ్వలు, లక్ష్మీ కుబేర కాయిన్స్తో కూడా చేశాను అన్నమాట. ఉంటే మనం చిట్టి గాజులు ఇలాగా మన ఇష్టం అండి. అమ్మవారికి ఏదైనా చేసుకోవచ్చు అన్నమాట. కుంకుమార్చన చేసుకున్నాను. మర్భం మనకి అమ్మవారికి మంచిగా బాగా స్మెల్ వాసన వచ్చాయంటే చాలా ఇష్టం అంట. ఇలా శుక్రవారం రోజే పౌర్ణమి వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉందండి. బాగా పూజ చేసుకున్నాను ఈరోజు. మీరు కూడా ఎలా చేసుకున్నారు ఏంటన్నది కామెంట్ పెట్టండి. లైక్ చేయండి అబ్బా, లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ గంట కొట్టండి. ఓకేనా? ఇలా చేసుకున్నానండి ఈరోజు. బాగుందండి, మీకు నచ్చిందా? అమ్మవారికి మీరు కూడా నమస్కారం చేసుకోండి. చక్కగా మీరు ఏం కోరుకుంటారో కోరికలు కోరుకుని ఆ కోరికలు నెరవేరాలని చెప్పేసి నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడాను అందరూ బాగుండాలి, అందరూ ఆయురారోగ్యాలతోటి చల్లగా ఉండాలని కోరుకున్నానండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా బాగా రన్ కావాలనుకున్నాను. కొంచెం మీరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే లైక్ చేశారనుకో ఇంకొకరికి షేర్ అయ్యిద్ది అన్నమాట మన వీడియో.
ఇలా చేసుకున్నానండి. నాకైతే కనకాంబరాల మాల అనమాట చాలా నచ్చింది. మా ఊర్లో తీసుకొచ్చింది కదా తెనాల్లో. చాలా బాగుంటాయండి, మంచి సువాసన, అందంగా ఉంటాయి చూస్తానికి కూడా. పెడితే కూడా అమ్మవారికి ఎంత అలంకరణ ఎంత బాగుందో చూసారుగా. ఇలా ఉంటుందన్నమాట. ఇలా చేసుకున్నాను ఈరోజు పూజ. బయట గడపల దగ్గర కూడానండి, బయట గడప దగ్గర కూడా మనకు ఒక దేవుడి రూము, ఒక దేవాలయం లాంటిదన్నమాట. బయట గుడిలో ఎలా పూజించుకుంటామో మనం దేవుడి రూమును కూడా అలాగే పూజించుకోవాలి. చూశారు కదండి. ఇలాగా గుమ్మం దగ్గర కూడాను అటువైపు ఇరువైపులా దీపాలు వెలిగించుకొని చక్కగా ముగ్గు వేసుకొని పూలు పెట్టానండి గుమ్మానికి కూడాను. ఇలా ఒక ముగ్గు చక్కగా ముగ్గేసానండి. ముగ్గు తెప్పించేసి అది అంటించేసాను అనమాట దేవుడి రూమ్లో. బాగుంది కదా చూడండి. ఇలా దీపాలు నిండుగా దీపాలు, ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చండి, మన ఇష్టం అన్నమాట. ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత బాగుంటుంది నాకు. ఇదిగో పక్కనంతా చదురుకున్నానండి, ఎందుకంటే పండగ వస్తుంది కదా. ఈ ముందు దేవుడి రూమ్ చదిరేసుకున్నాను, శుభ్రంగా క్లీన్ చేశాను. క్లీన్ చేసి టైల్స్ అంతా కడిగేసేసి ఇలా చేసుకున్నానండి. కొంచెం చదురుకున్నాను శుభ్రంగా. ఆ టైల్స్ బండ వేయించేసి ఇవన్నీ తెప్పించుకొని చక్కగా అలంకరించుకున్నానండి. మీకు నచ్చిందా? ఇలా బాగుందండి. ఇలా అలంకరించుకున్నాను. నాకైతే సూపర్గా నచ్చింది. హాయిగా మనసుకు ప్రశాంతం అనిపించిందండి. చాలా బాగుంది అనిపించింది నాకైతే. ఇలాగా అందరు దేవుళ్ళకి దండం పెట్టుకున్నాను చక్కగా. పౌర్ణమి రోజు అందరం బాగుండాలని అనుకున్నానండి. ఇలా అలంకరించుకున్నాను. చూసారు కదా. శుక్రవారం కానీ మంగళవారం కానీ అటుకుల పాయసం కానీ బియ్యం పాయసం కానీ పెడితే చాలా మంచిదండి. అమ్మవారికి బాగా ఇష్టం అంట. అమ్మవారికి పెట్టండి మీరు కూడా, చేసి తయారు చేసుకొని మీరు కూడా అమ్మవారికి పెడితే చాలా మంచిదంట. చూడండి ఆ డోరు ఎంత క్లీన్గా ఉందో, శుభ్రంగా క్లీన్ చేసేసానండి. నీట్గా అయిపోయింది అనమాట. ఇక్కడ అంతను దీపాలు వెలిగించుకొని కాగడా మల్లెపూలండి నిన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. అవి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎంత బాగుండే చూసారా, తెల్లగాను. పైన ముగ్గు బియ్యం పిండితో ముగ్గేసుకుంటే చాలా మంచిదన్నమాట గడప పైన. చూడండి, శుక్రవారం కానీ మంగళవారం కానీ గడపలన్నీ తుడిసి చక్కగా పసుపు కుంకుమ అలంకరించుకోవాలండి మన దీపాలకు కూడా. ఇదిగో చూడండి ముగ్గు ఇలా వేసాను అనమాట, తెప్పించేసి అంటించేసాను. చాలా బాగుంది కదా దేవుడి రూమ్లో. ఇదిగో ఇలా చేశానండి. ఇలాగా పసుపు కొమ్ములతోటి అష్టోత్తరాలు చదువుకుంటే చాలా చాలా మంచిదండి. ఖర్జూరకాయలు కానీ పసుపు కొమ్ములు కానీ, పైన జవాది వేసాను. జవాది ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా మనకి అక్కడక్కడ రాస్తే కూడా దేవుడి రూమ్ అంతా మంచి సువాసనతో నిండుద్దండి. ఇలా అలంకరించుకున్నాను. సేమ్ ఇక ఇలా వచ్చిందన్నమాట మా దేవుడి రూము. ఇంత కళగా అనిపించింది అన్నమాట. చూశారు కదండి. నాకేమో ఇవాళ బాగుంది, నాకు శుభ్రంగా బాగుంది అనిపించేసింది. అందుకే పదే పదే చూపిస్తున్నాను అనుకోకండి. ఇలా చేశాను అన్నమాట ఈరోజు పూజ. చూడండి, మనకి పండగ వస్తుంది కదండి. ఒక్కొక్క పని చేసుకుంటే మనకు తొందరగా అయిపోయిద్ది అనమాట. అలాగే బయట ఈశాన్యం మూల చెమ్ము నిండా వాటర్ పెట్టేసి పువ్వు వేసాను. ఇక్కడ తులసమ్మ వారి దగ్గర దీపం వెలిగించేసి పండ్లు ఉంటే నైవేద్యం పెట్టానండి. ఇదండి ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి. ఓకేనండి, ఉంటాను. బాయ్ అండి. థ్యాంక్ యూ.